అకారణంగా సదా స్వార్థం కోసం హింసను చేయడం అధర్మం పార్థ. వాస్తవానికి అహింసయే పరమధర్మము. అహింసతో పాటు సత్యం, క్రోధం వహించకుండడం, త్యాగం, మనశ్శాంతి, నిందించకుండడం, దయాభావం, సుఖానికి ఆకర్షితుడు కాకుండడం, అకారణంగా ఏ కార్యము చేయకుండడం, తేజం, క్షమ, ధైర్యం, శరీర శుభ్రత, ధర్మానికి ద్రోహం చేయకుండడం, అహంకారం లేకుండా ఉండడం, ఈ గుణాలన్నింటినీ సత్వగుణ సంపద లేక దైవీక సంపదలని అంటారు. వీటి వలననే మనిషి పరమాత్మను అంటే నన్ను భక్తితో కొలుస్తాడు, తన జీవిత కర్తవ్యాన్ని నిర్వహిస్తాడు, ధర్మ సంస్థాపన చేయగలడు, అలాగే కర్మఫలానికై ఆశను త్యాగం చేసి జీవిస్తాడు. వానికి నేను నిస్సందేహంగా ఈ జన్మలో ఆనందాన్ని అందిస్తాను, మరణించిన పిమ్మట వానిని నాలో ఐక్యం చేసుకుంటాను. నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి నా తండ్రి వాయుదేవుడు, రెండు గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను. అంత వేగంతో వెళ్ళగలను. సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొలల యొక్క వేగానికి సముద్రాన్నంతటినీ చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను. ఆకాశంలో ఉండేటటువంటి మేఘములనన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టకట్టి ఈడ్చేయగలను. ఈవలిగొడ్డున నిలబడి ఆవలిగొడ్డుని నా చేతితో స్పృశించగలను. పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చేయగలను. ఈ భూమినంతటినీ చుట్టుతాను. సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చేయగలను. అంతటి శక్తివంతుడన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను లంకాపట్టణానికి బయలుదేరుతున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత